ప్రియేషు స్వేషు సుకృతం అప్రియేషు చ దుష్కృతం విసృజ్య ధ్యానయోగేన బ్రహ్మాభ్యేతి సనాతనం. బ్రహ్మవేత్తయగువాడు తన ప్రియులందు ధన పుణ్యమును అప్రియములందు పాపమును వీడి ధ్యాననిష్ట గలవాడై బ్రహ్మముతో ఐక్యమందుచున్నాడు. అనగా దూషించువారు పాపమును, ప్రేమించువారు పుణ్యమును పంచుకొనుచున్నారు. యదా భావేన భవతి సర్వభావేషు నిస్పృహ తదా సుఖమవాప్నోతి ప్రేత్య దేహ చ శాశ్వతం. అనేన విధినా సర్వాం శక్త్యా సంగాన్ శనైః సర్వద్వంద్వ వినిర్ముక్తో బ్రహ్మణ్యే వావతిష్ఠతే. ఎప్పుడు మనస్సున సకల వస్తువుల అభిలాషు లేనివాడగును అప్పుడు లోకమున తృప్తి సుఖజన్మంబును, పరలోకమున అశ్వరము కాని మోక్షరూప సుఖంబును పొందును. ఈ విధముగా పుత్ర కళత్ర క్షేత్రాదులందు ధన నియమనట్టి సకల సంగములను వీడి మాన అవమానదులకు ద్వంద్వముల నుండి తొలగి మును చెప్పిన జ్ఞానకర్మమును అనుష్ఠానము వలన పునరావృత్తి రహితమైన మోక్షమును పొందుచున్నాడు. ధృతి క్షమా దమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యం అక్రోధో దశకం ధర్మలక్షణం. నిర్మల హృదయము ఆపత్తుల యందు కూడా తన ధర్మమును వీడని ఓర్మియు వికారములకు హేతువునన్న వికారము కలుగని బాహ్య ఇంద్రియ నిగ్రహమును పరుల వస్తువు అపహరింపకుండుట బాహ్యాప్యేతర శుద్ధి కలిగి ఉండుట విషయముల నుండి ఇంద్రియములను మరల్చుట శాస్త్రవాక్యములను గురువాక్యములను మరువక ఉండుట ఆత్మజ్ఞానపరమగు విద్యయు సత్యమును పలుకుట కోపము లేమియను ఈ 10 ధర్మమునకు గుర్తులు. ఇదియే ధర్మనిష్ఠుని యొక్క చిహ్నము. చతుర్భిరపి చైవైతైనిత్య ఆశ్రమ విద్యుజ్యై దశలక్షణకో ధర్మ సేవితవ్య ప్రయత్నతః. 4 ఆశ్రమస్థులను చెప్పబడిన 10 ధర్మములను ప్రయత్నపూర్వకముగా ఆచరణలో ఉంచవలను. అటులైన మాత్రమే అక్షయమైన మోక్షము కలుగును. హరి ఓం తత్సత్.